ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి. ఎంతమందికి ఈ అలవాటు ఉందో చెప్పండి. పొద్దున్న నివాళులు ఇవ్వగానే ఆలస్యము. మేమైతే ఫస్ట్ అయితే పాలలో పేనీలు వేసుకొని మంచిగా టిఫిన్ తిన్నట్టుగా తినేస్తాము. ఆ రోజు మాత్రం బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ ఉండదు. మేము దేవుడికి నైవేద్యం కూడా అదే పెట్టేస్తాము. అందరం కూడా టిఫిన్ అలాగే తినేస్తాము కూడా. నేనైతే ఈ ఒక్కరోజే తింటాను. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకెప్పుడు ముట్టను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీపావళి రోజే తింటాను. నాకు మళ్ళీ పేని అంత ఇష్టం ఉండదు, కానీ ఈ రోజు మాత్రం తింటాను. ఇంకో రోజు మాత్రం పేని తినను, నాకు అంత ఇష్టం ఉండదుగా. ఈ అలవాటు ఎంతమందికి ఉందో చెప్పండి. హైదరాబాద్లో మాత్రం చాలామంది ఇలాగే తింటారు అనుకో. కానీ పేని మళ్ళీ మా పెద్దమ్మాయి యొక్క బాగా తింటుంది. మా చిన్నమ్మాయి అసలు అయితే ఒక స్పూన్ కూడా నోట్లో పెట్టదు. మా వారు కూడా అంతే. మేమిద్దరమే తింటాం అనుకో. నేను మాత్రం ఈ ఒక్కరోజే తింటాను. తెచ్చిందంటే మళ్ళీ మా పెద్దమ్మాయి అయితే రోజు టిఫిన్ తినకుండా ఇదే తినేస్తుంది, పాలు పేని. మీకు ఎంతమందికి పాలు పేని ఇష్టమో చెప్పండి. ఇంకా మీరు ఏమేమి చేసుకుంటారు దీపావళి స్పెషల్ అని కూడా చెప్పండి. మేము దీపావళి పలహారాలు కూడా చేసినాం, కానీ అది వీడియో నేను ఇంకా పెట్టలేదు. మేము చేసింది సాటర్డే చేసినాము. ఇంతవరకు నేను వీడియోనే పెట్టాను. ఏమేమి పలహారాలు చేసినాము, ఎంతమంది చేసినా అనేది కూడా నేను అది కూడా ఇక్కడ షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. పాలు పేని మాత్రం సూపర్ ఉందప్ప. మీరందరూ దీపావళి పండుగ ఎలా చేసుకున్నారో కామెంట్లో అయితే చెప్పండి. ఓకేనా, బాయ్.